జమ్మూ కాశ్మీర్ దోడా ఎన్కౌంటర్ దేశం మొత్తాన్ని కలిచివేసింది. ఒక అధికారితో సహా 5గురు ఆర్మీ జవాన్లు అమరులవడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దోడాలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇవాళ అమరవీరులను వారి కుటుంబాలకు అప్పగిస్తారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో అమరులైన సైనికుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. తమ బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించాడనే గర్వం ఒకవైపు, చేతికంది వచ్చిన కొడుకు దూరమయ్యాడనే వేదన మరోవైపు వారి తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చాయి. కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగిపోయాయి. ఈ దాడుల్లో సైనికులు అమరులవడం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. సోమవారం రాత్రి దోడా అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. భద్రతా దళాలపై ఎదురుకాల్పులు జరిపారు. టెర్రరిస్టులు దాక్కున్నారనే సమాచారంతో జమ్మూ కాశ్మీర్ పోలీస్ స్పెషల్ స్క్వాడ్, ఆర్మీ టీం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. అదే టైంలో ముష్కరులు ఆర్మీ అధికారులపై కాల్పులకు తెగబడ్డారు. అరగంట పాటు జరిగిన ఎదురుకాల్పులతో దోడా అటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఈ కాల్పుల్లో 4 ఆర్మీ జవాన్లతో పాటు ఓ అధికారి వీరమరణం పొందారు. దోడా ఎన్కౌంటర్లో అమరులైన ఆర్మీ సిబ్బందికి నివాళులర్పించారు. భౌతిక కాయాలపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఎల్జీ మనోజ్ సిన్హా కూడా అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. దోడా జిల్లాలోని దట్టమైన కొండ ప్రాంతాలను జల్లెడపడుతున్నాయి ఆర్మీ, పోలీస్ బలగాలు. అయితే ఈ విషాదంపై స్పందించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్లే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం దోడా అటవీ ప్రాంతాన్ని ఆర్మీ జవాన్లు జల్లెడపడుతున్నారు. ఉగ్రవాదులు ఎక్కడ కనిపించినా వారి స్థావరాలు ఎక్కడ ఉన్నా కాల్చిపారేయాలని పైస్థాయి అధికారులు ఆదేశించారు. ఇక అమరుల మృతదేహాలను ఇవాళ వారి కుటుంబ సభ్యులకు అందజేస్తారు.